టేస్టీ బటర్ చికెన్ కోసం ఫస్ట్ చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 hours వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 25 grams ఆఫ్ బటర్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 to 4 టమాటోస్ కట్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని మెత్తగా అయిన తర్వాత ఒక 20 కాజు పీసెస్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చికెన్ పీసెస్ వేసుకొని వాటిని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటో, ఆనియన్, కాజు, కొత్తిమీర వేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని స్మూత్ పేస్ట్ చేసుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 25 grams బటర్ వేసుకొని ఆ స్మూత్ పేస్ట్ని వేసుకొని కొంచెం చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకొని తర్వాత ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఇంకా వాటర్ కంటెంట్ కావాలంటే ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. వేసుకొని చికెన్ పీసెస్ అనేవి వేసుకొని వావ్, బటర్ చికెన్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఫైనల్గా కసూరి మేతి ఇంకా అమూల్ క్రీమ్ వేసుకోవాలి. అమూల్ క్రీమ్ వేసుకోవడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది. క్రీమ్ వేసేసుకొని నెక్స్ట్ ఇంకా తినేసేయడమే. చపాతీస్లోకి అయితే యమ్మీ ఉంటుంది. నాన్కి, చపాతీస్కి సూపర్ టేస్టీ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.